నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను పద్మ. ఈ రోజు మీకు ఒక ఆహారపు ఔషధాన్ని పరిచయం చేయబోతున్నాను. అది VR4. మీకు ఒకసారి చూసి దాని గురించి ఎలాంటి సమస్యలకి అది పరిష్కార మార్గం అవుతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది, ఎలాంటి వారు వాడాలి, ఏ ఏ సమయాల్లో వాడాలి, ఇది వాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఈ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా అల్లం వాడతాం. ప్రతి ఇంట్లో కూడా మనం టీలో కూడా మనం అల్లం వేసుకుని తాగుతూ ఉంటాం, ఛాయ్లో, మామూలుగా హాట్ వాటర్లో కూడా వేసుకుని తాగుతాం. కానీ ఇది వచ్చేసి నల్ల అల్లం. సో ఈ నల్ల అల్లానికి సంబంధించి చాలా ఔషధాలు ఉన్నాయని చెప్తున్నారు. అది మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్క అనారోగ్య సమస్యకి దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెప్తున్నారు. అసలు నిజంగా అది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, మనం ఉపయోగించవచ్చా లేదా, మనకి ఆహారపు ఔషధం కావాలి అనుకుంటే కనుక ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఇలాంటి విషయాలు చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో వీటిలన్నింటిలో కూడా ఈరోజు మనకి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు జేసీ రెడ్డి గారు. ఈ మెడిసిన్ అంటే ఈ ఆహారపు ఔషధానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు. దీన్ని అసలు యాక్చువల్గా మనం ఆహారంలో ఒక భాగం చేసుకోవాలని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, అంటే వాడిన వారి నుంచి ఎలాంటి రిజల్ట్ వచ్చింది, వాళ్ళు ఈరోజు ఏ విధంగా ఉన్నారు, ఎన్ని నెలలు వాడారు ఈ ఔషధాన్ని, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి జేసీ రెడ్డి గారు. నమస్తే పద్మా మేడం గారు. అసలు ఒక రాజకీయ సలహాదారులుగా ఉన్న ఒక వ్యక్తి ఈ రోజు ఒక బిజినెస్ మ్యాన్ గా ఒక మంచి ప్రోడక్ట్ నిజంగా ఇప్పుడు నిజంగా తెలుసుకోవాల్సిందే. ఆ ప్రోడక్ట్ తో బయటకు రావడం చాలా హ్యాపీ అనిపించిన, అక్కడి నుంచి ఇక్కడికి అసలు సంబంధం లేని ఫీల్డ్ మీది. ఎలా వచ్చారు, అసలు నేపథ్యం ఏంటి, అసలు రావడానికి రీజన్ ఏంటి, స్టార్టింగ్ నుంచి మాకు కావాలి మీ గురించి. తప్పకుండా మేడం. నా పేరు జేసీ రెడ్డి అండి. నేను పుట్టింది పెరిగింది చిత్తూరు జిల్లాలో. విద్యాభ్యాసం కూడా ఎస్వి యూనివర్సిటీ ఆ పరిసర ప్రాంతంలోనే జరిగింది. అటు తర్వాత నేను ఇంగ్లీష్ లెక్చరర్గా నా ప్రయాణాన్ని ప్రారంభించి కెరీర్ని, నాకున్నటువంటి పొలిటికల్ కనెక్షన్స్ వలన నేను రాజకీయ నాయకులకి శిక్షకుడిగా పనిచేయడం జరిగింది సుదీర్ఘ కాలం పాటు. అటు తర్వాత 2019లో నాకు అనారోగ్య కారణాలతో నేను అక్కడి నుంచి వదిలిపెట్టి ఆ ఫీల్డ్ని ఈ వెల్నెస్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితిలో గర్డ్ అనే ఇష్యూ వచ్చింది నాకు, అంటే గ్యాస్ట్రోఎసిఫికల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది వచ్చింది. దీనివల్ల నేను ఒక 22 days పైన ఐసీయూలో ఉన్నాను. ఆ పరిస్థితి నుంచి బయట వచ్చినప్పుడు అప్పుడు నాకు ఒక మిత్రుడు నల్ల అల్లం గురించి చెప్పడం జరిగింది. అది దాని గురించి తెలుసుకున్నప్పుడు ఒకసారి వాడదామని చెప్పి, ఆ రోజు భారతదేశంలో ఇది అవైలబిలిటీలో లేదు, మేము మలేషియా నుంచి తెప్పించుకున్నాం. ఇక్కడ లేదు, అప్పటికి భారతదేశంలో లేదు బ్లాక్ జింజర్ అనేది. అంటే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అనే దాన్ని క్యాప్సూల్ రూపంలో ఒక సంస్థ, వాల్టన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ మలేషియాలో తయారు చేసి ప్రపంచంలో 9 దేశాలకు ఇచ్చేది అప్పటికి. సో అక్కడి నుంచి తెప్పించుకొని నేను వాడడం జరిగింది. వాడిన తర్వాత మంచి ఫలితాలు వచ్చాయి. దాన్ని, ఇంత మంచి ప్రోడక్ట్ని మనం నలుగురికి చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇండియాకి అది ఎప్పుడు వస్తుందని చూసాం. ఇండియాకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను ఒక 50 మందికి ఈ యొక్క ప్రోడక్ట్ని ఇచ్చి వారి యొక్క ఫలితాలు చూసిన తర్వాత ఈ దేశంలో ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనము ఒక పెద్ద స్థాయిలో మనం పనిచేసి వచ్చాం కాబట్టి దానికి సైంటిఫిక్ ఆధారాలు లేకుండా ఏది చెప్పకూడదని, ఈ బ్లాక్ జింజర్ ఏంటి, దాని ఏంటంటే ఫస్ట్ నేను వాడుకొని బాగా అయిన తర్వాత అప్పుడు కొంచెం ఒక 6 months పాటు నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకునేవాడిని కాబట్టి దీని గురించి స్టడీ చేశాను అప్పటికే. చాలా హెల్దీగా తయారయ్యాను. ఒక బిర్యానీ తినలేకుండా ఉన్న నేను ఇది తీసుకున్న తర్వాత చాలా హెల్దీగా, డైజెషన్ సిస్టమ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అయ్యాను. ఓకే, నల్లల్లం అని చెప్తున్నారు కదా, అసలు ఈ నల్లల్లం అనేది ఎక్కడ పండుతుంది, మన ఇండియాలో దొరుకుతుంది అంటారు అసలు? పద్మా మేడం గారు, ఇది నల్లల్లం అనేది థాయిలాండ్ లోని కులెన్ మౌంటైన్ పర్వత ప్రాంతాల్లో దొరికేదే శ్రేష్టమైనటువంటి నల్లల్లం. సముద్ర మట్టం నుంచి 5000 అడుగుల ఎత్తులో ఇది పండుతుంది. అది పండినటువంటి నల్లల్లం నుంచి వచ్చేటటువంటి ఔషధ గుణాలు శ్రేష్టమయమని మనకు రీసెర్చ్ ద్వారా తెలియజేయడం జరిగింది. మీరు అనొచ్చు, ఎందుకు అక్కడే పండిందే గొప్పది, ఇండియాలో ఎందుకు పండదు, ప్రపంచవ్యాప్తం అంతా భూమి కదా ఉంది అని. మీకు దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇవాళ ఎర్రచందనం ప్రపంచంలోనే ఎక్కడ పండేది శ్రేష్టమైంది, అత్యున్నత క్వాలిటీ గ్రేడ్ నంబర్ 1 అంటే చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఉన్నటువంటిది.
మరి ప్రపంచం అంతా భూమి లేదా, అక్కడ మొక్కలు పెరగవు అంటే ఈ ఊళ్ళో కూడా హైదరాబాద్ లో కూడా మనం మొక్కేస్తే ఏపుగా పెరుగుతుంది ఎర్రచందనం. అవును. కానీ కొద్ది రోజుల తర్వాత దానిలో రావాల్సినటువంటి బెరడు సరిగ్గా రాదు, అది థర్డ్ గ్రేడ్ క్వాలిటీ కిందకి వస్తుంది. ఓకే. సేమ్ అదే విధంగా నల్లల్లం అనేది కేవలం థాయిలాండ్ లోని కులెన్ పర్వత ప్రాంతాల్లో పండినటువంటిది మాత్రమే శ్రేష్టమైంది, అందులో ఉన్నది మాత్రమే మెడిసినల్ వాల్యూస్ హైగా ఉంటాయి. అందుకని మన కంపెనీ వారు కూడా థాయిలాండ్ లో నుంచి ఈ నల్లల్లం దుంపలు తీసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ రూపంలో ఈరోజు మనందరికీ అందిస్తా ఉన్నారు. దీని మీద 1976 నుంచి 2020 వరకు ఇదే డాక్టర్లు సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరి మెడికల్ జర్నల్స్ లో పబ్లిష్ చేశారు. నేనైతే చూస్తా ఉన్నాను కాబట్టి గత 2.5 సంవత్సరం నుంచి ఇదే పని మీద ఉన్నాను. సో పండించామని ఏదో నకిలీలు చెప్పి ఏమన్నా చెప్తే నాకు తెలియదు, కానీ మొత్తానికైతే దీని మీద సరైనటువంటి ఆధారాలు ఇక్కడ ఇండియాలో పండినట్టు లేవు. థాయిలాండ్ లో ఉన్నాయి. థాయిలాండ్ లో పండిందే #1 గ్రేడ్. మీరు అక్కడి నుంచి తెప్పిస్తారు ఈ మెడిసిన్ సంబంధించి అక్కడే మేము నల్లల్లం తెప్పించామండి. నల్లల్లం సారాన్ని తయారు చేసినటువంటి అదే క్యాప్సూల్ రూపంలో తయారు చేసినటువంటి క్యాప్సూల్స్ ని తెప్పిస్తాం. ఓకే. సో ఆ 10 దేశాలకి వెళ్తాం. ఈ క్యాప్సూల్స్ కి సంబంధించి అన్ని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి మలేషియా నుంచి వస్తాయి. ఇక్కడికి పండేది థాయిలాండ్ లో పండుతుంది పంట, దాన్ని తీసుకొచ్చి మలేషియాలో ఉన్నటువంటి 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈ వోల్టన్ ఇంటర్నేషనల్ అనే సంస్థకి. వారు దాన్ని క్యాప్సూల్స్ గా తయారు చేసి ఈరోజు ప్రపంచంలో 10 దేశాలకు ఇస్తా ఉన్నారు. మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, అదేవిధంగా వియత్నాం, ఫిలిప్పైన్స్, బ్రునై, ఇలా 10 దేశాలకి ఈ కంపెనీ వారు ఆరోగ్యాన్ని పంచుతా ఉన్నారు ఈ క్యాప్సూల్స్ నుంచి. ఇండియాకు వచ్చి జస్ట్ 2023లో మార్చి 17న భారతదేశంలో అడుగు పెట్టారు. ఈరోజు భారతదేశం కూడా ఈ యొక్క క్యాప్సూల్స్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ కూడా యూజ్ చేయడం. ఎస్ అండి. ఓకే. ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇలా బాగుంది మాకు అని చెప్పేసి. నాకు బ్లాడర్ సమస్య ఉండే సార్. ఫస్ట్ గాల్ బ్లాడర్ సమస్య ఉండే. గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది సార్. ఓకే. ఒకటి 7mm ఒకటి 5mm ఒకటి ఉండే. మన సుమర్ గ్యాస్ లోకి వెళ్ళినా, కార్తీక్ హాస్పిటల్ వెళ్ళినా, తర్వాత వేరే మా ఫ్రెండ్ ఉండి తమ్ముడు నీకు అప్పట్లో ఇట్లా గాల్బాడ్ స్టోన్ ఉంది అన్నావు కదా, సరే ఇది ఒకసారి వాడి చూడు అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు నేను ఒకసారి మనకు ఎక్కడ ఫిలిం వల్ల మీటింగ్ ఏర్పాటు చేసారు, అక్కడికి వచ్చిన విన్న తర్వాత సరే పని చేస్తా నమ్మకం అప్పుడు అనిపించారు నాకు. తర్వాత నేను ఏం చేసిన అంటే జూమ్ లో వినడం, అప్పుడు విన్న తర్వాత ఒక 1 month తర్వాత తీసుకున్న షుగర్ తగ్గింది. తర్వాత స్టోన్ కూడా ఇప్పుడు 1 mm 2 mm అంతా అయిపోయింది. దీన్ని ఎవరికైనా చెప్పొచ్చు అంటారా? చెప్పచ్చు సార్. నేను కూడా అసలు నమ్మలే. తర్వాత ఇప్పుడు ఇదంతా రిపోర్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత నేను ఒక 3 ల్యాబులలో టెస్టులు చేసుకుని నమ్మక. ఇప్పుడు ఇది వేసిన తర్వాత 7 days సార్. ఇది వేసిన తర్వాత 7 days లో రిజల్ట్ వచ్చింది నాకు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇలా ఆల్మోస్ట్ 2 years లో చాలా మంది వాడి రిజల్ట్ పొందిన వాళ్ళు కదా, ఇంకేమైనా ఎవరైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయని కానీ ఏదైనా ఇబ్బంది పడ్డామని కానీ ఎవరైనా చెప్పారు ఇప్పటి వరకు ఈ క్యాప్సూల్స్ త్రూ? ఇప్పటి వరకు నేను మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక 80,000 కిట్లు ఇచ్చాం. ఎక్కడ నుంచి కూడా దీనివల్ల మాకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనేవాళ్ళు లేరు. ఈవెన్ 2 కిడ్నీలు పాడై వారానికి 3 సార్లు డయాలసిస్కి వెళ్ళేటటువంటి వ్యక్తులు కూడా దీన్ని వాడుకొని డయాలసిస్ నుంచి పూర్తిగా ఈరోజు 0 డయాలసిస్ అయిన తెలుగు వాళ్ళు 8 మంది ఉన్నారు. అవి మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళకి జరిగింది. మిగిలిన వాళ్ళు కొన్ని 100 మందికి సెరం క్రియాటినిన్ 7 ఉండి 8 ఉండి అటువంటి వాళ్ళని తగ్గించడం, 5 ఉన్న వాళ్ళని 4, 3 తగ్గించి ఈరోజు డయాలసిస్ పోకుండా కాపాడగలిగాం. మేము కాపాడామన్న అంత పెద్ద మాట అన్న కానీ దాని ఆ ప్రకృతి నుంచి వచ్చినటువంటి నల్ల అల్లం సారానికి అంత దమ్ముంది. అదే కాదు, ఇవాళ షుగర్ మీద, బీపీ మీద టాబ్లెట్లు లేకుండా చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు బోల్డ్ మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. లైవ్ లో మనం